చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసులో కొత్త మలుపు తిరిగింది. ఏంటయ్యాదంటే అత్యాచార బాధితురాలు పరామర్శించినందుకు తన మీద ఫోక్సో చట్టం కింద నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టులో వాదనలు అయితే ముగిసిపోయింది. తీర్పు 10వ తారీఖు రాబోతుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే చెవిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పాపెల్లి గారి వీరారెడ్డి వాదనలు ఇచ్చారు. ఫిర్యాదుదారు కుమార్తెను పరామర్శించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లారని తెలిపారు. ఆమె మీద రేప్ జరిగిందని భాస్కర్ రెడ్డి మీడియాతో చెప్పారంటూ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. బాధితురాలి తండ్రి అయిన ఫిర్యాదుదారుడు నుంచి తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుని పోలీసులే చెవిరెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు. పోలీసులు దురుద్దేశాలను తెలుసుకున్న ఫిర్యాదుదారు వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఇదే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. పోలీసులు 161 స్టేట్మెంట్ రికార్డు చేసి తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకుని చెవిరెడ్డి మీద తాను ఫిర్యాదు చేసినట్టు కేసు పెట్టారని ఫిర్యాదుదారు ఆ పిటిషన్లో తెలిపారన్నారు. బాధితురాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అని, తన నియోజకవర్గంలో ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోవాల్సిన బాధ్యతతోనే ఆయన ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారని తెలిపారు. బాధితురాలను పరామర్శించడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులు నమోదు చేసిన ఏ సెక్షన్లు చెవిరెడ్డికి వర్తించవని కోర్టుకు వివరించారు. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడమేగా కోర్టు ప్రక్రియను సైతం దుర్వినియోగం చేశారని చెప్పారు. అనంతరం ఫిర్యాదుదారు తరపు న్యాయవాది ఆనంద్ కుమార్ కొచ్చిరి, ఇక్కడ ఇది అసలు లాజిక్, ఫిర్యాదుదారు తరపు న్యాయవాది ఆనంద్ కుమార్ కొచ్చిరి కూడా వాదనలు వినిపించారు. పోలీసులు తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్న మాట నిజమేనన్నారు. వాటిని ఉపయోగించుకుని చెవిరెడ్డి మీద ఫిర్యాదు చేసినట్టు పేర్కొంటూ కేసు నమోదు చేశారన్నారు. పోలీసులు వేధింపులు తాళలేక వారించి రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించామని ఆయన కూడా చెప్పుకొచ్చారు.